ఎవ్వరికి ఏ జనములో జరగని సంగతులు నీకు దేవుడు చేస్తే చాలా సమస్యలతో ఇక్కడికి వచ్చినాయేమో. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రామిస్, వాగ్దానం. సృష్టిని చేసిన శక్తి కంటే గొప్ప శక్తి ద్వారా పాపిని రక్షించిన యేసుక్రీస్తు ప్రభువారు మనుషుని మీద కుమ్మరించే ఆశీర్వాదాలు ఆగిపోతాయని అనుకుంటారా? గద్దినాల్లో ఏది జరగలేదు, అది ఈ దినం జరగబోతుంది. సమస్యల్లో ఆశీర్వదించుట దేవుడికి మాత్రమే సాధ్యం. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయన. దేవుడు సెలవిచ్చిన ఈ మాట, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. మీరు అనుమతిస్తే ఇస్సాకుకు దేవుడిచ్చిన ఈ మాటను గురించి 26వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. క్యాప్షన్ పెడదాం, ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ ఫియర్. భయము కొరకై లేదా భయాందోళనలో ఉన్నప్పుడు తప్పించుకోవటానికి దేవుడు చేసే ఒక సదుపాయం, ప్రావిడెన్స్. భయానికి ఎవరు అతీతులు కాదని చెప్తూ వచ్చినాం కదా. కానీ కొంతమంది చెప్తుంటారు నేను దేనికి భయపడను అని. అంతా అబద్ధం. దెర్స్ ఎ బ్రూటల్ నేకెడ్ లై. నేను ఎవ్వరికి భయపడను అని చెప్తారు. అది ఇంకా శుద్ధ అబద్ధం. ఎందుకంటే బైబిల్లో కొంతమంది బైబిల్ పండితులు అంటారు కదా, 365 సార్లు అంతా, కొంతమంది లీవ్ సంవత్సరానికి కూడా 366 రోజులు వస్తాయి కనుక ప్రతిరోజు ఒక భయపడకమనే మాటతో సరిపోయేటట్లుగా రాయబడినాయి అంటారు. అన్ని ఉన్నాయి లేదో నాకు తెలియదు, కానీ 300 పైచీలకు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి భయపడకము, ఫియర్ నాట్ అనేది. మరి నువ్వు ఎవరికి భయపడకపోతే, నువ్వు క్రైస్తవుడు అయితే మరి నీకు బైబిల్తో ఏం సంబంధం ఉంది? భయపడకమనే పదం నీకు కాదు కదా, నువ్వెవరికి భయపడవు కదా, నీకెవరు భయం లేదు కదా, నీకెవరు లెక్కలేదు కదా. సో బైబిల్ ఈజ్ నాట్ ఫర్ యూ. వెన్ ద బైబిల్ ఈజ్ నాట్ ఫర్ యూ, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ అట్ ఆల్. లాజిక్ ఈజ్ సింపుల్. నువ్వు భయపడుతున్నావు అంటే దేనికి భయపడుతున్నావని? ఎన్నో భయాలను మనిషి రక్తమాంసం కలిగిన తర్వాత భయం అన్నది ఉంటుంది. కనుక నువ్వు చెప్పేది ఏంటంటే అబద్ధము, తప్పు, ఫ్యాలసీ. నాకు కూడా భయం ఉంది అని ఏ వ్యక్తి చెప్పగలడో ఆ వ్యక్తి బైబిల్తో సింక్ అవుతాడు. అలాంటి వాళ్ళ కొరకు బైబిల్లోనూ భయపడకమనే మాటలు రాసినారు. బైబిల్లో ప్రతి మాట మనందరికన్నా నమ్ముతున్నామా లేదా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం వరకు ప్రతి క్రైస్తవుడికి బైబిల్. ఇప్పుడు నువ్వెవరికి భయపడకపోతే భయపడకమనే 366 సార్లు చెప్పిన మాట నీకు అవసరం లేదు. అలాంటప్పుడు నీకు బైబిల్తో సంబంధం లేదు. భయపడకమనే మాట బైబిల్లో మొదట ఎక్కడ కనిపిస్తుంది? ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. జెనసిస్ చాప్టర్ 15 verse 1. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము. అబ్రాము లాంటోడికే భయపడకము అన్నమాట దేవుడు చెప్తే, అసలు అబ్రాము అని పేరు ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేని మన సంగతి ఏంటి? అబ్రహాము విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రి లాంటోడు, లేనిది ఉన్నట్లుగా దేవుడు చేయగలడని నమ్మినవాడు, మరణము నుండి కుమారుని లేపగలడని నమ్మినవాడు, ఆకాశ నక్షత్రములు భూమి మీద నిష్క్రియణల వలె దేవుడు తన సంతానాన్ని చేయగలడని విశ్వసించిన వాడికే భయం ఉంటే, విశ్వాసులం అని చెప్పుకొని విశ్వాసం లేని మన సంగతి ఏంటి? ఇసుక రేణువు అంతా విశ్వాసం లేని మన సంగతి ఏంటి అంటే ఖచ్చితంగా ఉంది అని అర్థం. నువ్వు లేదని చెప్పినా కూడా అబద్ధము అని అర్థం. భయము మొదటి 2 అధ్యాయాల ఆదికాండంలో లేదు, ఎందుకంటే పాపం లేదు. భయం అనేది ఆదికాండం 3వ అధ్యాయంలో వచ్చింది. ఆదాము పాపం చేసినప్పుడు అంజూరపు ఆకులు చుట్టుకొని ఆ పొదలో దాగినప్పుడు, లేదా చెట్టు వెనక దాగినప్పుడు దేవుడు వచ్చినాడు, ఆడమ్ వేర్ ఆర్ట్ thou? నేను ఇక్కడ దాక్కుని ఉన్నాను. ఎందుకు దాక్కున్నాను? భయపడి. మొదట భయము అనే మాట అక్కడ ఆరంభించబడింది.
కనుక పాపాన్ని బట్టి భయం అనేది కలుగుతుంది. పాప శరీరంలో ఉన్నాం కనుక అది కలుగుతుంది. ఇప్పుడు అబ్రహాం 15వ అధ్యాయంలో మనం చూస్తే ఆదికాండంలో భయం వచ్చింది. ఎందుకు వచ్చింది? 14వ అధ్యాయంలో తన బంధువైన లోతును కొంతమంది చెరపట్టుకుని పోయారు అన్నెల రాజులు. వారి దగ్గరికి అబ్రహాం వెళ్ళి ఆ లోతును విడిపించుకొని తిరిగి తీసుకొని వచ్చిన తర్వాత అబ్రహాంకి ఏంటంటే ఈ కనానీయులు వీళ్ళంతా లోకస్తులు పగ తీర్చుకుంటారు. పాము లాంటి పగ. ఈ దినాల్లో విశ్వాసులు కూడా పెద్ద నాగబాములు ఉన్నాయనుకోండి, అది వేరే విషయము. అంటే పగ వాళ్ళు. కనుక ఈ రాజులు వచ్చి తిరిగి తన మీద దాడి చేస్తారేమో అని. అబ్రహాంకి ఎవరు అండలేరు కదా, ఆయన దాసులు, ఆయన పరివారమే చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కదా, ఆయనకేమి ప్రత్యేకంగా తర్బీదు చేయబడిన సైన్యం లేదు కదా, అందుకే వాళ్ళు వచ్చి చంపేస్తారేమో అని భయం వచ్చింది. ఇంత విశ్వాసం వీరినికే శత్రువులు అంటే భయం వస్తే మన సంగతి ఏంటి? ఎంతో దూరం మనం పోల్సిన పని లేదు. ఇంట్లో ఉన్నప్పుడు కరెంటు పోతేనే భయపడేవాళ్ళు ఉన్నారు, బల్లిని చూసి భయపడేవాళ్ళు ఉన్నారు, బొద్దింకుని చూసి భయపడేవాళ్ళు ఉన్నారు. రాత్రిపూట వర్షం పడేటప్పుడు థండర్ స్టార్మ్స్ అంటారు కదా మీరు, మెరుపులు వస్తేనే భయపడేవాళ్ళు ఉన్నారు, కొద్దిగా శబ్దం వస్తేనే భయపడేవాళ్ళు ఉన్నారు. రాత్రి అంతా లైట్లు ఆఫ్ చేసినప్పుడు మీ ఆయన మీ ఆవిడ మీ పిల్లలు ఎవరో ఒకళ్ళు ఉన్నట్టుండి వచ్చి కళ్ళు మూసినారనుకో భయపడిపోయేవాళ్ళు ఉన్నారు. ప్రతి దానికి భయపడిపోయేవాళ్ళు ఉన్నారు. మనం భయం లేదని చెప్పుకోవడం విషాదం కదా. అబ్రహాంకి కూడా భయం వచ్చింది. అయితే ప్రభుకు స్తోత్రాలు. ప్రభు అన్నాడు, ఫియర్ నాట్, భయపడొద్దు. బైబిల్లో మొదటిసారి ఇక్కడే కనిపిస్తుంది. నేను ఈ మాట చెప్పినానని మీరు అనుకోవచ్చు, అబ్రహాం లాంటివాడికే భయం వస్తే మన సంగతి ఏంటి బ్రదర్ అని. అబ్రహాం లాంటి భయపడితే మన సంగతి ఏంటి అని. అబ్రహాం లాంటి వాడు భయపడి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమయ్యి ఆయనకి ధైర్యం ఇచ్చినాడు. భయం పోగొట్టడానికి ఏం ప్రత్యక్షం కావాలా? మనం చదివాము, యెహోవా వాక్కు అబ్రహాము యుద్ధకు వచ్చి, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ ఇన్ టు అబ్రహాం. దిస్ ఫర్ ద ఫస్ట్ టైం ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు ఏ పర్సన్ రిటన్ ఇన్ ద బైబిల్. బైబిల్లో మొట్టమొదటిసారిగా యెహోవా వాక్యం వచ్చిందన్న మాట ఇక్కడే రాయబడింది. భయం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం వచ్చి ఏం చేస్తుంది అంటే, దట్స్ ఎ సొల్యూషన్ టు డిస్పెల్ అవర్ ఫియర్. మన యొక్క భయాన్ని వెజ్జలటానికి లేదా పోగొట్టడానికి దేవుని యొక్క వాక్యం మనలో కార్యసిద్ధి కలిగిస్తుంది. అది అబ్రహాం విషయంలో జరిగింది. కనుక దీనికి మనం ఒక పేరు పెడదామా? ద ఫియర్ ఆఫ్ ఎనిమీస్, శత్రువుల యొక్క భయం. ఆదికాండములో 5 సందర్భాల్లో కనీసం ఈ భయం కలిగిన వ్యక్తులను చుట్టానికి మనం ఆరంభంలో పూనుకుందాం. రెండవది ఆదికాండం 26, జెనసిస్ చాప్టర్ 26. ఇప్పుడు 24 మనం చదివాం. జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 24. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైనాను గనక భయపడకము. ఐజాక్, ఫియర్ నాట్. ఇస్సాకు, నువ్వు భయపడొద్దు. అబ్రహామే భయపడితే ఇస్సాకు భయపడకుండా ఎలా ఉంటాడు? కానీ ఇస్సాకు కూడా భయపడాడు. ఇది కూడా కామనే. ఇస్సాకు దేన్ని చూసి భయపడాడు? గొప్పోళ్ళు ఉన్నారు కదా తన చుట్టూ అంతా, రాజులు, వాళ్ళందరూ ఆయనకు హాని చేస్తారేమో అని ఆయన భయపడ్డాడు. కొన్నిసార్లు మనం గొప్పోళ్ళు అయిన తర్వాత భయపడాల్సి వస్తుంది. మీకు తెలియదు అనుకుంటా ఆ కష్టాలు. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. మనం ఎదిగే కొలది కష్టాలు ఎక్కువైతే భయాలు ఎక్కువైతాయి. ఎందుకంటే శత్రువులు ఎక్కువైతారు. ఇస్సాకు ఇప్పుడు చాలా పెద్ద స్థానంలోనికి వచ్చినాడు. ఇస్సాకు కూడా శత్రువులు చుట్టుపక్కల వచ్చినారు. ఎవరు ఏం తెలియనప్పుడు నువ్వు అనామకుడుగా ఉండడం ఎంత మంచిదంటే, ఐ ప్రైజ్ గాడ్ బీయింగ్ ఎ లేమ్యాన్. మరి అందరు లేమ్యాన్ ఉంటే ఎట్లా బ్రదర్ అంటే, but those who have hard shoulders to take the responsibility and the reproach that comes from the people, it's fine. ప్రజలిద్దరి నుండి వచ్చే బాధలు, నిందలు, ఈ శత్రువులు ఎక్కువ కావడం, ఇవన్నీ భరించడానికి సిద్ధంగా ఉంటే ఓకే. ఒక పెద్ద స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే, మన ఉద్యోగంలో కానీ, మందిరంలో కానీ, బాధ్యతలో కానీ, వాక్యం చెప్పే దాంట్లో కానీ, పెద్ద దాంట్లోకి వెళ్ళిన వెంటనే శత్రువులు ఎక్కువైపోతారు. ఎస్తేరుకి శత్రువులు ఎక్కువయ్యారుగా, మొర్దెకైకి శత్రువులు ఎక్కువయ్యారుగా. ఏం లేకుండా ఖాళీగా ఉన్నోళ్ళకి ఏం శత్రువులు ఉన్నారు. వాళ్ళు అంటారు, బ్రదర్ ఐ హ్యావ్ నో ఎనిమీస్ బ్రదర్. అంటే అర్థం ఏంటంటే, యూ హ్యావ్ నాట్ అట్ ఆల్ స్టార్టెడ్ యువర్ జర్నీ. అందుకనే బైబిల్లో రాసిన మీ శత్రువులను ప్రేమించడంటే, నాకు శత్రువులు లేకపోతే ఎందుకు రాస్తారు ఆ పదము? శత్రువుల కొరకు ప్రార్థన చేయడానికి రాస్తారు. శత్రువులు లేకపోతే ఇంకా శత్రువుల కొరకు ప్రార్థన చేయమని ఎందుకు రాస్తారు? అంటే దావీదు లాంటి వాళ్ళకే శత్రువులు ఉంటే, అబ్రహాం లాంటి వాళ్ళకే శత్రువులు ఉంటే, ఇస్సాకు లాంటి వాళ్ళకే శత్రువులు ఉంటే, మనకు శత్రువులు లేరని అనుకుంటే మనం ఏమై ఉండాలా? కనుక ఎంత ఎక్కువ వస్తామో అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అలాగని ఇంకే ఏదో కూడా మానేస్తామా? తప్పదు కొన్నిసార్లు. ఇస్సాకు కూడా అలాగే గొప్పవాడు అయిపోయిన తర్వాత ఆయనకు చుట్టుపక్కల ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలన్నింటిలో నుండి దేవుడు ఆయన కాపాడాలని కోరాడు.
ఫియర్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్. మూడవది చూస్తామా, ఆదికాండం 46వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 46 వర్స్ 3. ఆదికాండం 46:3. ఆదికాండము 46:3, జెనసిస్ 46 వర్స్ 3. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. 3వ వచనము, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఇప్పుడు యాకోబుకు కూడా భయం వచ్చింది. నేను ఇవన్నీ చెప్తున్నాడు మీకు అర్థమైండల్లా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవాన్ని మనం ప్రార్థన చేస్తాం కదా. మరి అబ్రహాం లాంటి వాడికి భయం వస్తే, ఇస్సాకు లాంటి వాడికి భయం వస్తే, యాకోబు లాంటి వాడికి భయం వస్తే, వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేని మన సంగతి ఏంటి? బట్ దేవుడు ఈ ముగ్గురిని కూడా దర్శిస్తూ వచ్చాడు. అబ్రహాం ఫియర్ నాట్, ఐజాక్ ఫియర్ నాట్, జాకోబ్ ఫియర్ నాట్. యాకోబుకి వచ్చిన ఫియర్ ఏంటి? ఫియర్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు భయం వచ్చింది. ఇప్పుడు ఐగుప్తుకు పోతే ఏం చంపేస్తారేమో. యాకోబుకి చాలా భయాలు ఉన్నాయి. యాకోబు జీవితం అంతా అలాగే భయాలతోనే ఉంది. కానీ దేవుడు యాకోబు పేరు పెట్టి పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. యాకోబు బలిష్ఠుడు అని బైబిల్లో రాశారు. యాకోబు దేవుని నివాస స్థలం అని బైబిల్లో రాశారు. యాకోబుకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళడానికి ఏం భయపడద్దు. కొంతమందిని ఏమో ఐగుప్తులో నుండి బయటికి రమ్మన్నాడు. మోషేని ఏమన్నాడు, కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అని. యాకోబుని ఏమంటాడు, గో ఇన్ టు ద ఈజిప్ట్ అంటే, ఐగుప్తులోనికి పో అని. కానీ కొంతమంది లోపలికి రమ్మంటుంటాడు, కొంతమందిని బయటికి పోమంటుంటాడు. మనం ఏం చేస్తామంటే ఆపోజిట్గా చేస్తాం. లోపలికి రమ్మన్నవాళ్ళు బయటికి పోతాం, బయటికి రమ్మన్నవాళ్ళు లోపలికి వెళ్తుంటాం. మనకంతే ఎప్పుడు ఆపోజిట్ అంటే చాలా ఇష్టం కదా. వేరే వాళ్ళకి చెప్పింది మనకు చేస్తాము, మనకి చెప్పేది వేరే వాళ్ళు చేయాలని మనం కోరుకుంటాం. మనకి చెప్పేది మనమే చేయాలి. యాకోబుకి దేవుడు ఏం చెప్పాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలి, నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలి. మోషేకి ఏం చెప్పాడు, ఐగుప్తులో నుండి బయటికి రండి అని చెప్పాడు, బయటికే రావాలి. కానీ యాకోబు మోషే పని చేయడము, మోషే యాకోబు పని చేయడం అలా కుదరదు. కనుక 3 భయాలు చూస్తున్నా. మొదటిది అబ్రహాం ఫియర్ నాట్, అబ్రహాం భయపడొద్దు. ఫియర్ ఆఫ్ ఎనిమీస్, శత్రువులకు భయం. రెండోది ఇస్సాకు భయపడదు. ఐజాక్ ఫియర్ నాట్, ఫియర్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్, గొప్పవాడైన తర్వాత భయం వస్తుంది. బైబిల్లో రాయబడింది 26వ అధ్యాయంలో, ఇస్సాకు గొప్పవాడాయను. మూడో జాకోబ్ ఫియర్ నాట్, ఫియర్ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తుని కూర్చున్న భయం వచ్చింది. 4వది జెనసిస్ చాప్టర్ 50, ఆదికాండం 50వ అధ్యాయం. ఆదికాండము 50వ అధ్యాయం 19వ వచనం. జెనసిస్ చాప్టర్ 50 వర్స్ 19. యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా. ఫియర్ నాట్ ఇజ్రాయల్. ఇశ్రాయేలుకి ఇప్పుడు అంటే యాకోబు చనిపోయిన తర్వాత ఏమని యోసేపు కీడు చేస్తాడేమో అని. ఎందుకు ఇలాంటి మనసు వచ్చిందంటే, మనం కీడు చేస్తుంటాం కనుక వేరే వాళ్ళంతా కీడు చేస్తారని మనం అనుకుంటాం. మన కామర్లు వచ్చినప్పుడు వేరే వాళ్ళందరూ పచ్చగానే కనిపిస్తారు. మనం చెడిపోయినప్పుడు అందరూ చెడిపోయినట్టే కనిపిస్తారు. మనం బాగుంటే వేరే వాళ్ళు బాగున్నట్టు కనిపిస్తారు. ఇది మనకున్న నైజం. అందుకని యోసేపు సహోదరులు యోసేపును అమ్మవేసి యోసేపు కీడు చేసినారు కనుక ఇప్పుడు యోసేపు వాళ్ళు కీడు చేస్తాడేమో వాళ్ళకి భయమైంది. దట్ ఈస్ ద గిల్ట్ ఆఫ్ సిన్. పాపం యొక్క నేరారోపణ చేసే శక్తి అది. అది ఏ రోజుకైనా చేస్తూనే ఉంటుంది. కానీ యోసేపు అన్నాడు, ఫియర్ నాట్, ఐ డూ నో రివెంజ్ అంటు యూ. నేను మీకు ఏ ప్రతీకారము హాని చేయను. కనుక ఫియర్ ఆఫ్ ఈవిల్, కీడు జరుగుతుందేమో అని భయం. కొంతమంది అలాగే ఉంటారు, రాత్రి పడుకుంటే ఏదో చెడ్డ కళలు వచ్చినాయి, మళ్ళీ మాకు కూడా ఇలాగ జరుగుతుందేమో అని. ఎక్కడో ఏదో జరిగితే నీకు జరుగుతుందని ఎందుకు అనుకుంటావు? అనుకోవడమే కాకుండా మీ పక్కన మీ ఆయనకు చెప్పు, మీ ఆవిడికి చెప్పు, మీ పిల్లలకి చెప్పు, వాళ్ళకి నిద్ర లేకుండా నీకు నిద్ర లేకుండా, వాళ్ళకి అన్నం లేకుండా నీకు అన్నం లేకుండా, వాళ్ళకి షుగర్ ఎక్కువై నీకు షుగర్ ఎక్కువై, వాళ్ళకి బీపీ ఎక్కువై నీకు బీపీ ఎక్కువై, హాస్పిటల్కి పోయి మందిరం ముడుకొచ్చి చెప్పు, బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి. ఏంటి ఆ కారణం అని తెలుసుకుంటే ఒక చిన్న కళ వచ్చిందంట. ఏంటి ఆ చిన్న కళ అంటే, ఆ కళలో ఎవరో ఏదో జరిగినట్టు కళ వచ్చింది, చెడ్డ కళ. సో దానికి ఇంత అమాంతమైంది సృష్టించుకోవాలా. దట్స్ కాల్డ్ భయం. అందుకే దేవుడు యోసేపుతో ద్వారా ఇశ్రాయేలుకి సెలవిస్తున్నాడు, భయపడొద్దు, ఫియర్ నో ఈవిల్. 5వ చూస్తామా, ఆదికాండం 50వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 50 వర్స్ 21.
జెనసిస్ చాప్టర్ 50 verse 21. ఆదికాండం 50:21. కాబట్టి భయపడకము, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడలాడెను. ఫియర్ ఆఫ్ ఎన్రిచ్మెంట్. మమ్మల్ని ఏమైనా పోషిస్తాడో లేదో, పస్తు పెడతాడేమో అని అనుకుంటూ ఉంటే యోసేపు వారికి చెప్తున్న మాట ఏంటంటే, భయపడొద్దండి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదను. కనుక ఆదికాండంలో భయపడకము అనే మాట దాదాపు 10 సందర్భాల్లో కనిపిస్తుంది. ఫియర్ నాట్. దాంట్లో మనం ఒక 5 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది ఏంటి? ఫియర్ ఆఫ్ ఎనిమీ, శత్రువు యొక్క భయం. రెండవది ఫియర్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్, గొప్పవాడైనాడు కనుక భయం. మూడవది ఫియర్ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తును గూర్చిన భయం. నాలుగవది ఫియర్ ఆఫ్ ఈవిల్, కీడును గూర్చిన భయం. ఐదవది ఫియర్ ఆఫ్ ఎన్రిచ్మెంట్, పోషించబడతామా, మా కళలు తీర్చబడతాయనే భయముతో వాడు ఉన్నప్పుడు యోసేపు ద్వారా దేవుడు అన్నాడు, భయపడుకోండి. సరే, ఇప్పుడు 5 సందర్భాల్లో భయపడుకుడు అనేది మనం చూడట్లేదు, కానీ ఒకే సందర్భమే, అదే మన థీమ్. ఆదికాండం 26, ఇస్సాకుతో దేవుడు చెప్పిన మాట, నేను నీకు తోడై ఉన్నాను, ఫియర్ నాట్. ఐజాక్, ఫియర్ నాట్, బికాస్ దెర్ ఈస్ ఎ ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సదుపాయం ఉంది. నువ్వు భయపడకుండా ఉండటానికి, భయపడటానికి చాలా పరిస్థితులు వచ్చినాయి. మనకు కూడా చాలా పరిస్థితులు వస్తాయి భయపడటానికి. ఏమొచ్చినాయి? ఇస్సాకు వచ్చిన పరిస్థితులు 26వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. ఇక్కడ ఒక 5 విషయాలు మనము పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆసక్తి కలిగిన వాళ్ళు నాతో కూడా ఆ పని చేయవచ్చు. ఎందుకు మనకు భయం? బాగున్నాం కదా, బాగున్నాం కనుకనే భయం వస్తుంది. ఇస్సాకు బాగా ఉన్నాడు కదా, భయం వచ్చింది. మొదటిది 26వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 26 verse 1. 26:1, ఆదికాండం 26:1. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరార్లో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. దెర్ ఆర్ ప్రాబ్లమ్స్. కనుక మొదటిది ఏంటంటే, వీ హ్యావ్ ఏ ప్రాబ్లం. ఏంటి ఆ ప్రాబ్లం అంటే కరువు. కరువు రావడం ఏంటి? ఇస్సాకు దేవుడికి ఎంత ఇష్టమైనడు కదా. ఆ కరువు ఎప్పుడు వచ్చిందో సైటేషన్ కూడా ఇస్తున్నారు. అబ్రహాము దినములలో మొదటి కరువు వచ్చిందంట బైబిల్లో. ఇప్పుడు నేను ఒక మాట అడగొచ్చా? మిమ్మల్ని అడిగేంతటి వాడిని కాదు, అయినా మీ గమనం వాక్యం మీద ఉంచడానికి వచ్చిరు ప్రయత్నం. బైబిల్ ఎన్నిసార్లు కరువు వచ్చినట్లు రాయబడింది? పాత నిబంధనలు ఎన్నిసార్లు, కొత్త నిబంధనలు ఎన్నిసార్లు? మొదట ఎప్పుడు కరువు వచ్చింది, ఆఖరికి ఎప్పుడు కరువు వచ్చింది? ఇస్సాకు వచ్చిన కరువు ఎన్నోది? మనకు కరువు ఉందా లేదా? ఫ్యామిన్. 5 ప్రశ్నలు అర్థమయ్యాయి అనుకుంటా. మొదటి ప్రశ్న, బైబిల్ ఎన్నిసార్లు కరువు వచ్చినట్లు రాయబడింది? జవాబు 13 సార్లు. పాత నిబంధనలు ఎన్నిసార్లు కరువు వచ్చినట్లు రాయబడింది? జవాబు 11 సార్లు. కొత్త నిబంధనలు ఎన్నిసార్లు కరువు వచ్చినట్లు రాయబడింది? జవాబు 2 సార్లు. మొదటి ఎవరి దినాల్లో కరువు వచ్చింది? జవాబు ఆదికాండం 12వ అధ్యాయం అనుకుంటా, అబ్రహాము దినాల్లో కరువు వచ్చింది. ఆఖరికి ఎవరి దినాల్లో కరువు వచ్చింది? అపోస్తుల కార్యములు యెరూషలేములో కరువు వచ్చింది. ఆ దినములలో కరువు కలుగునని ప్రవక్త అయిన అగబు వచ్చి ప్రకటన చేయడం ఆరంభించినాడు. కనుక అన్నిసార్లు కరువు ఎందుకు వచ్చింది? అబ్రహాం దినాల్లో కరువు వచ్చింది, ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది, యాకోబు దినాల్లో కరువు వచ్చింది, యోసేఫ్ దినాల్లో కూడా కరువు వచ్చింది. ఆదికాండం ఈజ్ ఫోల్డ్ విత్ ఫ్యామిన్. ఆదికాండంలో అంతా మన కరువు అని కనిపిస్తుంది. అబ్రహాం లాంటి వాడి దినాల్లోనే కరువు వస్తే, ఇస్సాకు దినాల్లో అంటే కరువు వస్తే, యాకోబు దినాలే కరువు వస్తే, యోసేఫ్ దినాల్లోనే కరువు వస్తే, మన దినాల్లో అసలు కరువే, సమృద్ధి ఏముండదు. ఏం కరువు? వాళ్ళకేమో భౌతికమైన కరువు. ఎందుకు కరువు రావాలా? వై ఈజ్ ఫ్యామిన్? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ గాడ్ వాంట్స్ టు డీల్ విత్ హిస్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జడ్జిమెంట్. దేవుడు కొన్ని తీర్పులు మనుషుని మీద పంపిస్తుంటాడు. జలప్రవాహం ఒక తీర్పు, అగ్నిగంధకంతో మండు గుండం ఒక తీర్పు, ఆకాశం నుండి అగ్ని దిగి రావడం ఒక రకమైన తీర్పు, కరువు రావడం ఒక తీర్పు. ఇవన్నీ రకరకాల తీర్పులు బైబిల్లో ఉన్నాయి. తెగుళ్ళు రావడం ఒక తీర్పు.
దాంట్లో ఒక తీర్పు ఏంటంటే సులువుగా తేలిగ్గా ఉండేది కరువు. అబ్రహాము దినాల్లో కూడా అది అవసరమైంది, ఇస్సాకు కరువు అవసరమైంది, అందరికీ అది అవసరమైంది. అంటే వారందరికీ మనం అతీతులమైన వారము కాదు. వీఆర్ నో సుపీరియర్ టు ఆల్ అవర్ ప్యాట్రియట్స్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. మన పితరుల ఆదికాండంలో వ్రాయబడిన వారి కంటే మనం ఏ విషయములో గొప్పవాళ్ళము కాదు, కానేరం కాబో. వాళ్ళకే కరువు వస్తే మరి మన సంగతి ఏంటి? ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే దెర్ ఈజ్ అ ప్రాబ్లం. నేను ఎందుకు భయపడుతున్నాను? దెర్ ఈజ్ అ ప్రాబ్లం. ఇస్సాకు ఏం ప్రాబ్లం వచ్చింది? ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్యామిన్. కరువు అనే సమస్య వచ్చింది. మనకు రకరకాల సమస్యలు ఉన్నాయి. ఏం సమస్యలు ఉన్నాయి? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. ఇస్సాకేమో కరువు అనే కరువు వచ్చింది, మనకి ఇంకా రకరకాలుగా వచ్చిండొచ్చు. బహుశా చదువు, బహుశా ఉద్యోగము, లేదా రీలొకేషన్, కంపెనీ, ఇమ్మిగ్రేషను, లేకపోతే తల్లిదండ్రులు సిక్, మనము సిక్, వాతావరణం మనకు సరిపోకపోవడము, వచ్చిన డబ్బులని వెళ్ళిపోవడము, ఇంకా రకరకాలు. ఇంకా నాకంటే మీకు ఎక్కువ తెలుసు అనుకుంటే ఇవన్నీ. నాకు ప్రాబ్లం లేదు అనేవాళ్ళు ఎక్కడన్నా అనుకుంటే చేయొద్దండి. బ్రదర్ ప్రైస్ లార్డ్, ఐ హ్యావ్ నో ప్రాబ్లం, హియర్ ఐ యామ్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రాబ్లం ఫ్రీ అనేది ఉండదు, ప్రాబ్లమ్సే ఉన్నాయి. కనుక ప్రతి మనుషుడికి ప్రాబ్లం ఉంది. ఎందుకుంది బ్రదర్? వై ద ప్రాబ్లం? గాడ్ వాంట్స్ టు డీల్ విత్ అస్, అండ్ దట్స్ వన్ ఆఫ్ ద జడ్జిమెంట్స్ గాడ్ సెండ్స్ ఫర్ అస్. మనల్ని దేవుడు సరిచేసి చక్కచేసి బాగు చేయటానికి ఇలాంటి తీర్పులు కొన్ని పంపిస్తుంటాడు. దాని ద్వారా మనం శుద్ధి చేయాలని. వెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, దెర్ ఈస్ ఎ ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ మేనిఫెస్టెడ్. ఒక సమస్య ఉంటేనే దేవుని యొక్క సదుపాయం అనేది బహిర్గతం చేయబడుతుంది. సమస్య లేకపోతే దేవుని యొక్క సదుపాయం యొక్క విలువ మనకేం తెలుస్తుంది? కనుక ఇక్కడ సమస్య వచ్చింది. ఇక సమస్య వచ్చిందని దేవుడు వదిలేస్తాడా? ది చాప్టర్ స్టార్ట్స్ విత్ ద ప్రాబ్లం. ఈ అధ్యాయం సమస్యతో ఆరంభించబడుతుంది. మన దినాలు కూడా సమస్యతో ఆరంభించబడుతున్నాయి. కానీ దేవుడు వదిలేస్తాడా? వదిలేయడు. మరి ఏం చేస్తాడు? రెండవది, జెనసిస్ చాప్టర్ 26, 26వ అధ్యాయం, ఆదికాండం 3వ వచనం. ఆదికాండము 26:3. జెనసిస్ 26 verse 3. ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. సో వెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం, గాడ్ గివ్స్ ద ప్రామిస్. సమస్య ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఏంటి వాగ్దానము? 3వ వచనంలో ఉంది. ఈ దేశమందు పరివాసివై ఉండుము, సోజర్న్ ఇన్ దిస్ ల్యాండ్ అండ్ ఇన్ దిస్ కంట్రీ. మీకు తెలుసో తెలియదు, ఈ అధ్యాయంలో దిస్ కంట్రీ, దిస్ ల్యాండ్, దిస్ కంట్రీ, దిస్ ల్యాండ్ ఈజ్ రిటర్న్ మోర్ దెన్ 5 times. ఈ దేశంలో నువ్వు ఉండు అంటే నన్ను ఉండనేరు కదా, నేను వెళ్ళిపోవాలి కదా. నీకు భయము. ఎందుకు భయము? కరువును బట్టి భయం. నీకు ఒకడికే కాదు కదా కరువు వచ్చేది. కరువు వచ్చేది ఒకడికే వస్తుందే? ఎవరు లేరు, మనమే అనుకుంటాం. అందుకని ఇక్కడి నుండి వెళ్ళిపోతానే ఇస్సాకు అనుకున్నాడు. కరువు వచ్చింది కదా, నేను వెళ్ళిపోతాను. ఊ టోల్డ్ యూ టు గో. దేవుడు పంపించడానికి కరువు పంపిడు. దేవుడు ఆ కరువులో ఉండి మనల్ని పోషించడానికి. మనం ఎలాగుంటామంటే రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నట్లు, నయోమి వలె కరువు వస్తేనే భర్తతో పాటు కలిసి, కొడుకులతో పాటు కలిసి మోయాబుకి వెళ్ళినట్లు వెళ్ళిపోతూ ఉంటాం. అబ్బా కరువు వచ్చింది కదా, ఇక్కడ ఏం బాగాలేదు, అక్కడికి వెళదాం. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. కనిపించేదంతా బంగారం కాదు, మెరిసేదంతా బంగారం కాదు. అంటే అర్థం ఏంటి? దేవుడు దాంట్లోంచి మనల్ని నేర్పించాలని కోడతాడు. షద్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలోకి పంపించిన తర్వాత ఆయన బాగలేదు, ఇక్కడి నుండి బయటపడాలా. ఆయన బయటపడి ఉంటే రాజు వచ్చి చూసిన తర్వాత 4వ వాని రూపము దేవదూత రూపం పోలి ఉన్నది అని కనిపించేవాడు. గాడ్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ సీన్ బై అదర్స్. దేవుడికి, రాజుకి దేవుడు కనిపించాలంటే ఏం చేయాలా? వీళ్ళు ముగ్గురు అగ్నిలో ఉండాలి. వీళ్ళు ముగ్గురు అగ్నిలో ఉంటేనే రాజుకి దేవుడు లాంటి వాళ్ళు 4వ వ్యక్తి కనిపిస్తాడు. అగ్నిలో నుండి మేము బయట ఉంటాము, 4వ వ్యక్తిని మాత్రం లోపటేయండి అంటే లోపటేస్తాడా దేవుడు? మనం చాలాసార్లు అదే అనుకుంటుంటాం. అందుకే మనల్ని దేవుడు ఆ పొజిషన్లో పెట్టి తను నడుస్తూ మనతో ఆయన నడుస్తున్నాడని పక్కన వాళ్ళకి చూపించాలని దేవుని యొక్క కోరిక. మనం అనుకుంటాం, ప్రభావ మేము నడవలేము, కావాలంటే నువ్వే నడవు, వేరే వాళ్ళు చూసేటట్లు చేసుకో.
దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎనీవే. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈ దేశంలో సోజర్న్ ఇన్ దిస్ ల్యాండ్, ఈ దేశంలో పరవాసివై ఉండు. ఎట్లుండాలి ప్రభువా? ఐ విల్ బీ విత్ యూ, నేను నీకు తోడయ్యుందును. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఫర్ యూ. నువ్వు వెళ్ళిపోవాలనుకున్నావేమో, కుదరదు అనుకున్నావేమో, ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉంది అనుకున్నావేమో, ఇంకేం నాకేంది L1 లేదు, B1 లేదు, నో 1 B1 లేదు, ఏం 1 లేదు అనుకున్నావేమో. బట్ దెర్ ఈజ్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దేవుడు సెలవిస్తున్న మాట 2వ వచనంలో కూడా ఆ మాట రాయబడింది చూడండి. 2వ వచనం ఆఖరి వరుస, జెనసిస్ చాప్టర్ 26 verse 2 లాస్ట్ పార్ట్. నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఇవన్నీ మీరు చూడాలా, అండర్లైన్ చేయాలా, నమ్మాలా. దేవుని వాక్యం నేను నమ్ముతాననే వాళ్ళు ఎవరు చేయొద్దండి, నమ్మని వాళ్ళు చేయొద్దండి. మరి నమ్మితే ఎందుకని? ఇక్కడ వాక్యం స్పష్టంగా రాయబడింది, దిస్ ఈజ్ ట్రూ. డూ యూ బిలీవ్ దట్ ఈస్ దిస్ ట్రూ ఆర్ నాట్? ఇది వాస్తవమా కాదా? 26:2 చెప్పబడింది, నీవు ఈ దేశమందు నివసించుము. వాస్తవమా కాదా? 3వ వచనంలో సోజర్న్ ఇన్ దిస్ ల్యాండ్, ఈ దేశంలో నీవు నివసించుము. వాస్తవమా కాదా? తర్వాత ఆ సంగతి చూడండి, 6వ వచనం verse 6, 26:6. ఇస్సాకు గెరార్లో నివసించనిది వాస్తవమా కాదా? వెళ్ళిపోయాడా? గెరార్లో నివసించెను. సో దేవుడు చెప్పిన మాటకి ఎంత విధేయత చూపిస్తున్నాడు. ఎక్కడైనా మీరు ఆ మాట చూడండి, ఎన్నిసార్లు కనిపిస్తుంది. 12వ వచనం, ఇస్సాకు ఆ దేశం అందున్నవాడై, ఆ దేశం, స్టే ఇన్ దిస్ ల్యాండ్, లివ్ ఇన్ దిస్ ల్యాండ్, డ్వెల్ ఇన్ దిస్ ల్యాండ్. దానికి ఏం చేయాలంటే బిలీవ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానం మనం నమ్మాలి. ఏంటి? ఐ విల్ బీ విత్ యూ, నేను నీతో కూడా ఉందును. కనుక ఐజాక్ ఫియర్ నాట్, ఇస్సాకు నువ్వు భయపడొద్దు. ఎందుకని భయం వచ్చింది? నీకు ప్రాబ్లం ఉందని భయం వచ్చింది కదా, కరువు ఉందని. బట్ దెర్ ఇస్ ఎ ప్రామిస్, వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను. నేను ఎవరంటే అబ్రహాము దేవుడను తాను పరిచయం చేసుకుంటున్నాను. 3వది చూస్తామా? 26వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 26 verse 12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 పొందెను. ఏ సంవత్సరం? ప్రతి మాట మనం నమ్మాల, ప్రతి అక్షరము, మాట కూడా కాదు, ఆ అనేది కూడా నమ్మాల. నమ్మో. ఇంకెక్కడ బ్రదర్ ఉండేది? 6 నెలలే కదా, 5 నెలలే కదా. నమ్ము. ఆ సంవత్సరము, ఆ సంవత్సరం ఆ దేశమందుండి. 3వది ఏం చేస్తున్నాడంటే విత్తనము వేసి. నేను ఈ మాట చెప్తుంటే మీరు అనొచ్చు, స్టేజ్ మీద నిలబడి మస్తు చెప్పొచ్చు, నేను వెదర్ కింద కూర్చుంటే తెలుస్తుంది అని అనుకుంటా కదా. కొంతమందికి అలాగా ఆలోచనలు కూడా వస్తాయి. ఎందుకంటే శత్రువు వెంటనే డిస్ట్రాక్ట్ చేస్తాడు, వాక్యం మీద నమ్మకం లేకుండా చేయటానికి వాడు పని. మనం రెడీగా ఉంటాం కదా, కిటికీలు తలుపులు అనేది తెడిచి బోర్లా. అందుకని సాతానుడు వచ్చేసి అన్నీ తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనములు తినేస్తే లేట్ అవుతుందని మింగేసినాయి. మళ్ళీ ఎవరన్నా వెంట తీసుకుంటారేమో అని వాటిని మృంగి వేసాను. కనుక 3వది మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ దెర్ ఇస్ ఎ గాడ్స్ ప్రొవిషన్, దేవుని యొక్క సదుపాయం ఉంది. ఏంటి ఆ సదుపాయం? ఆ దేశమందు విత్తనము వేసి. అంటే there is God expects you to do something there. There is a work involved from your side. నీ ఎదురు నుండి కొద్దిగా పని కావాలా. ఇప్పుడు నేను ఒక మాట అడగొచ్చునా? బైబిల్లో విత్తనం మొట్టమొదటి దున్నింది ఎవరు? విత్తనం వేసింది ఎవరు? ఇస్సాకే. అంతదాకా పంట ఎవరు పండిలేదు, నోహ పండించినాడని మీరు చెప్తారేమో. నోహ ఏమేసాడు? వ్యవసాయం చేసి ద్రాక్ష తోటలు వేసాడు. కానీ విత్తనాలు వేయడం అంటే, బహుశా మీరు ఏదో ఒక విత్తనం అనుకోండి, మొక్కజొన్ననో, గోధుమలు, తర్వాత ఇజ్రాయెల్ దేశంలో ఉండే విత్తనాలకు సంబంధించింది ఏదనేది. దెర్ వాజ్ హార్టికల్చర్ బట్ నాట్ అగ్రికల్చర్. నోహు ద్రాక్ష తోటలు వేసినాడు, దాని తర్వాత ఏం జరిగిందో నాకంటే మీకు బాగా తెలుసు. దట్ వాజ్ అ హార్టికల్చర్. ఇప్పుడు ఇస్సాకు వచ్చిన తర్వాత నాట్ హార్టికల్చర్, అగ్రికల్చర్, వ్యవసాయం.
కనుక మొట్టమొదటి విత్తనం వేసింది అబ్రహాం కాదు. అబ్రహాం వేయటానికి టైం లేదు. ఎందుకని దేవుడు ఎప్పుడు పంపిస్తూనే ఉన్నాడు. ఇక్కడనే తీసి గుడారం అక్కడ వేస్తున్నాడు, అక్కడి నుండి గుడారం అక్కడ వేస్తున్నాడు, ఇంకో దగ్గర గుడారం వేస్తున్నాడు. ఇదే అబ్రహాంకి సరిపోయింది. కనుక దెర్ వాజ్ నో టైమ్ ఫర్ హిమ్ టు సో అండ్ గెట్ ద క్రాప్. ఇస్సాకు వచ్చిన తర్వాత దేవుడు విత్తనాలు వేయించినాడు. నువ్వు ఇక్కడ ఏదో ఒకటి వేయాలి. విత్తనాలు ఎక్కడి నుండి వస్తాయి? మరి ఇస్సాకు ఎక్కడి నుండి వచ్చినాయి? పొలం ఎక్కడి నుండి వచ్చింది? ఆ దేశంలో ఉంది. ఆ దేశంలో విత్తనం వేయాల. నువ్వు అక్కడ ఏం పని చేయకుండా ఊరికి అలాగే తిరిగితే కుదరదు. విత్తనం వేయడం ఊరికి దారెమ్మడి పోయే వాళ్ళంతా వేయరు. ఇది చాలా కష్టమైన పని. విత్తుటకు ఒక విత్తువాడు వెళ్ళాను. మత్తయి 13వ అధ్యాయంలో మనం చూస్తాం. వాడు విత్తుచుండగా, కనుక అందరి చేతి కాదు విత్తే పని. అంటే నీ పని అందరు చేయకపోవచ్చు, నువ్వు మాత్రం పని చేయాలా. నువ్వు చేసేది నీ వైపు నుండి ఉంది. నువ్వు చేసేది నువ్వు చేస్తే ఎక్కడ? దేశములో, ఇక్కడే. నువ్వు ఎక్కడ పోయి చేస్తానంటే కుదరదు. ఇక్కడే ఆ దేశమందు చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. verse 12, 26 verse 12, Genesis chapter 26 verse 12, ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. సంవత్సరంలో 100 ఫలమా? సాధ్యమేనా ఇది? ఇక్కడ చాలామంది బహుశా గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఉంటారేమో. మీరు పిల్లప్పుడు మీ పొలాలకు వెళ్ళింటే మీరు వేసిన విత్తనాలు అన్నిటికీ ఫలం వచ్చింది అని వాళ్ళు చేయతండి. మాకు కొన్ని పొలాలు ఉన్నాయి, మేము విత్తడానికి వెళ్ళేవాళ్ళము. ఖచ్చితంగా ఒక 30-40% వేస్ట్ అయిపోతుంది. ఆ పొలిమేడల దగ్గర ఆ దారి ఉంటుంది, వచ్చిపోయే గట్లుంటాయి, నీళ్లు బారి చిన్న అదేంటి నాలుగులు లాంటివి ఉంటాయి. కనుక సాధారణంగా 30-40% వేస్ట్ అవుతుంది. ఒక 60% విత్తనాలు మంచి నేలలో పడి పైకి వస్తాయి. 100%? వేసింది వేసినట్లేనా? ఇది నేను చెప్పే మాటలు కాదు, అసలు బైబిల్లోనే రాశాడు. విత్తడానికి వెళ్ళాడు, విత్తినాడు, మంచి నీళ్ళలో పడ్డాయి. మొదట 30 అంతలు రావాలా, తర్వాత 60 అంతలు రావాలా, తర్వాత 100 అంతలు రావాలా. మొదటి సంవత్సరం 30 అంతలు రావాలా, రెండో సంవత్సరం 60 అంతలు రావాలి, మూడో సంవత్సరం 100 అంతలు రావాలి. కానీ అదే సంవత్సరమే 30-60 దాటేసినాడు. దట్స్ హౌ గాడ్ వర్క్స్. He bypasses all the stages, brother. For God it is possible. Mark 10:27 says, with God all things are possible. దేవునికి సమస్తము సాధ్యము. ఇది ఏ రైతు దగ్గరికి మనం వెళ్ళి అడిగినా, వరి వేసాడు అనుకోండి, మీరు వేసింది వేసినట్లు 100% వచ్చిందా? గోధుమలు వేసేవనుకోండి, వేసింది 100% వచ్చిందా? నో, నాట్ పాసిబుల్. ఎంత ఎక్కువ వస్తే మ్యాక్సిమం 90% వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. ఎట్లా వేస్టేజ్ ఉంటుంది. బట్ దెర్ వాజ్ నో వేస్టేజ్ అట్ ఆల్, బికాస్ గాడ్ బ్లెస్డ్ ఇట్, బికాస్ హి వాజ్ ఇన్ దట్ ల్యాండ్. ఆ దేశంలో ఉన్నాడు, దేవుడు దాన్ని ఆశీర్వదించినాడు, దేవుడు తన హస్తం బలపరచాలని కోరినాడు. ఇట్ వాజ్ ఎ మ్యానిఫోల్డ్ బ్లెస్సింగ్. ఇస్ పాసిబుల్ విత్ గాడ్. ద ప్రొవిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఏర్పాటు. కనుక మనం చేయాల్సిన పని మనం చేయాల. ఇక్కడ ఏం రాశారంటే 2 పనులు రాశారు. ఒకటేంటంటే ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. కింద వరుస, యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయన. ఈయన విత్తిన దాన్ని బట్టి గొప్పవాడు కాలేదు. ఈయన కరువులో అక్కడే ఉండిపోయాడు కానీ గొప్పవాడు కావాలేదు. హి వాజ్ బికమ్ గ్రేట్ బికాస్ గాడ్ బ్లెస్డ్ హిమ్. నోబడీ కెన్ ఎవర్ బి గ్రేట్ అన్లెస్ గాడ్ బ్లెసెస్ హిమ్. దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించితేనే తప్ప ఆ వ్యక్తి ఆశీర్వదించబడలేడు. కనుక బ్లెస్సింగ్ ఈజ్ ద ప్రొవిషన్ ఆఫ్ గాడ్ ఇన్ ద ప్రాబ్లం. సమస్యల్లో ఆశీర్వదించుట దేవుడికి మాత్రమే సాధ్యం. వేరే వాళ్ళ సమస్యలు ఉంటే మనం ఏం చెప్తామంటే పోయి కరెక్ట్గా ఆపోజిట్గా చెప్తాం. ఒకళ్ళు బాగలేరు అనుకో, అయ్యో బ్రదర్ ఈ రోగం వచ్చిన వాళ్ళు ఎవరు బతకలేదు అంటే నువ్వు కూడా బతుకువని. ఇలా ప్రతి దాని కొరకు ఇలాగే మనం చెప్తుంటాం తప్ప ఈ రోగం వచ్చిన వాళ్ళని దేవుడు బాగు చేసినాడు. ఇప్పుడు విత్తనం వేసింది ఇంతదాకా ఎవరు వేయలేదు కదా. మరి అయ్యో ఆదం లాంటి వాళ్ళు వేయలేదు, నువ్వు లేస్తే అలాగొస్తుందయ్యా.
ఏబెల్ లాంటి వాళ్ళు వేయలేదు, నువ్వు వేస్తే ఎలాగొస్తుంది? హనోక లాంటి వాళ్ళు వేయలేదు, నువ్వు వేస్తే ఎలాగొస్తుంది? నోవా లాంటి వాళ్ళు వేయలేదు. అస్సలు మీ నాన్నగారే విత్తనాలు వేసి పండించడానికి చేతగాలేదే, నువ్వు ఊరికే దారెముడు వేయి కుర్రోడు వచ్చి నువ్వు విత్తనాలు వేస్తే 100% నువ్వు వస్తుందని అనుకుంటావని ఎంతమంది వచ్చి పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పేసారేమో. మీకు తెలుసు కదా, గ్రామాల్లో మనం ఒక పొలం విత్తడానికి వెళ్ళామనుకోండి, పక్కన వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏం విత్తున్నారండి అని. మొక్కజొన్నలు ఇక్కడ రావండి, వరి కూడా ఇక్కడ పండదండి, సన్ఫ్లవర్ కూడా ఇక్కడ రాదండి. మరి ఏం పండుతుంది? ఏం పండదండి. నువ్వు మాత్రం పక్కన వేసుకోవచ్చుగా. మేము వేసుకోవచ్చండి, మేము బాగా చేసుకున్నాం అంటే మీరు చేసుకోవట్లేదు, మీరు వేయొద్దండి మేమే వేసుకుంటాం. ఇవన్నీ మనం సాధారణంగా చూస్తుంటాం. అంత మనకి బ్యాక్గ్రౌండ్ ఫీడింగ్ ఇస్తారు, ఇది జరగదు, ఇది జరగదు, ఇది జరగదు, ఇది జరగదు, ఇది జరగదు అని. బట్ వాట్ వాజ్ నాట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టుడే. గత దినాల్లో ఏది జరగలేదు అది ఈ దినం జరగబోతుంది. గత దినాల్లో ఎవరికి జరగనిది నీకు జరుగుతుంది. మీ నాయన నీకింట గొప్పోడే కావచ్చు, మీ నాన్నగారు గొప్పోడే కావచ్చు. మేబీ ఆల్ అవర్ యాన్సిస్టర్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఆల్ ఆఫ్ us, బట్ ద గాడ్ హూ హ్యాస్ చోసన్ us ఈజ్ ఈవెన్ గ్రేటర్ దెన్ ఆల్ ఆఫ్ అవర్ యాన్సిస్టర్స్. మన పూర్వీకులు, మన పితరులందరికంటే మన దేవుడు, మనల్ని ఎన్నిక చేసుకున్న దేవుడు గొప్పవాడు కనుక ఆ దేవుడు చేస్తాడు. మిగతా వాళ్ళకి చేయలేదు కదా. మనకి ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ కాదు కదా. వాళ్ళకి బాగైందా? బాగైంది, అయితే మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళకి వచ్చిందా? వచ్చింది, అయితే మనం ఆ లాయర్ దగ్గరికి వెళ్దాం. వీళ్ళకి బాగా జరిగింది, వాళ్ళకి ఎవరికి బాగా కాలేదంట. నువ్వు వెళ్తావా? నో. వీ వాంట్ ఆల్వేస్ ఎవిడెన్స్. మనకెప్పుడు ఎవిడెన్స్గా రుజువులు కావాలి. ఇస్సాకు ఏ రుజువు మీద ఆధారపడలేదు, ఒకటే ఒకటి రుజువు, యెహోవా అతనిని ఆశీర్వదించు. సో గాడ్ వాంట్స్ టు మేనిఫెస్ట్ హిస్ ప్రొవిజన్ ఇన్ ద ప్రాబ్లం. సమస్యల్లో దేవుడు తన సదుపాయాన్ని గొప్ప చేయాలని కోరుతున్నాడని ఇస్సాకు ద్వారా మనకు అర్థమవుతుంది. ఐజాక్ ఫియర్ నాట్, ఇస్సాకును భయపడొద్దు, బికాస్ దెర్ ఈజ్ అ ప్రావిడెన్స్ ఫర్ యువర్ ఫియర్. నీ భయానికి లేదా భయం తొలగించడానికి నేను ఒక సదుపాయం చేశా. దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, సమస్య ఉంది. రెండోది ఇక్కడ మనం చూస్తున్నాం, దెర్ ఈజ్ ఎ ప్రామిస్, ఆ సమస్య ఉంది కనుక నీ వాగ్దానం వస్తుంది. మూడవది ఇక్కడే మనం చూస్తుంది, దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్, నీకు ఏర్పాటు ఉంది, నువ్వు పని చేయాలా, నేను ఆశీర్వదిస్తా. నాలుగోది చూస్తామా, జెనసిస్ చాప్టర్ 26 verse 19, 26-19. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? 6వ వచనం, గెరార్లో నివసించేవాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు? 17వ వచనం, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరార్ లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాను. ఇంతకుముందు ఏమో మామూలు ప్రాంతంలో ఉన్నాడు, ఇప్పుడు ఇంకా లోయలోనికి వచ్చినాడు. లోయ చాలా ఫర్టైల్ కనుక లోయలోనికి, గెరార్లోనికి నివసించను. 26వ అధ్యాయంలో చెప్పబడింది. మనలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడో బైబిల్లో మనుషులకు వచ్చిన మనం ఏమనుకుంటాం, ఎవరికి రాలేదు, అస్సలు మనకి వచ్చింది అనుకుంటాం. అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. Bible has all the documentation of all sort of the problems and our solutions for all the problems and outcome of all the people who have came through the problems. The stories of success. ఇప్పుడు ఇస్సాకుది కూడా అలాంటిది ఒకటి. బావి త్రవ్వగా జలల గల నీళ్ల బావి దొరికేను. ఇది జ్ఞాపకం చేస్తుంది ప్రాస్పరిటీ ఆఫ్ గాడ్. ఆ దినాల్లో ఇజ్రాయెల్ దేశంలో ఈ గెరార్, ఫిలిస్తీ ఇవన్నీ మిడిల్ ఈస్ట్లో నీళ్లు, వాటర్ ఈజ్ ప్రెషస్, వాటర్ ఈజ్ లైఫ్. నీళ్లు ప్రాణం. మీకు తెలుసు కదా, చాలామంది చెప్తుంటారు పెట్రోల్ కంటే నీళ్ళే కాస్ట్లీ అని. ఇట్స్ ట్రూ. పెట్రోల్ కంటే నీళ్ళే కాస్ట్లీ. కనుక నీళ్ళు అక్కడ దొరికినాయంటే జీవం దొరికినట్లే. జీవం అంటే ఏంటి? బ్రతుకు తీరు. నీళ్ళు దొరికితే పంట. ఇప్పుడు దాకా పంట వేసినాడంటే ఎలాగొచ్చింది? బావిలో నీళ్ళు పెట్టాడా, కాలువలో నీళ్ళు పెట్టాడా, తర్వాత బే వాటర్ పెట్టాడా, ఎట్లా వచ్చింది మరి పంట? వర్షపు నీరు, రెయిన్ ఫ్రమ్ అబౌవ్. ఇప్పుడు ఆ తర్వాత బావులు తవ్వి పశువులకు అవసరమైన నీళ్లు, తను పండించడానికి అవసరమైన నీళ్లు కొరకై దేవుడు వచ్చి, ఎప్పుడు దేవుడు ఒకే పద్ధతిలో తీసుకెళ్ళాడు. మూస మాదిరి
మనకి ఎప్పుడు అలాగ ఉండడం ఇష్టము, ఒక మోస పద్ధతి. కానీ దేవుడు రకరకాలుగా తీసుకెళ్తుంటాడు. అదే మనకు కష్టం. ఒకటే చాలే ప్రభువా అంటే, ఒకటే క్లాస్కి ఒకే సిలబస్ ఉండదు కదా. హై స్కూల్లో ఒక సిలబస్ ఉంటుంది, కాలేజీకి వస్తే ఒక సిలబస్ ఉంటుంది, బీటెక్ ఎంటెక్ వస్తే ఒక సిలబస్ ఉంటుంది, పిహెచ్డీకి ఒక సిలబస్ ఉంటుంది. అన్నీ అయిపోయి ఉద్యోగానికి వస్తే సిలబస్కి ఉద్యోగానికి నో సంబంధం. అక్కడ చదివింది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి కదా. ఇట్స్ ట్రూ. అనేక సందర్భాలు అలాగే అనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే స్ప్రింగ్ ఆఫ్ వెల్, జలగల ఊటగల బావి. అంటే మామూలుగా కాకుండా, మామూలు బావులు తవ్వితే ఇంతకుముందు అంతా మామూలు నీళ్ళు వచ్చినాయి. ఇది ఊట, ఊరెడి నీటి వలె దేవుడు దాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చిన. అంటే అర్థం ఏంటంటే ఇట్ క్యాన్ బి ఎగ్జాస్టెడ్. అది ఇంకా అయిపోయింది, ఊట ఆగిపోయింది అనేది ఉండదు, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. మీకు కొన్ని తెలుసు కదా, హాట్ స్ప్రింగ్స్ అని ఉంటాయి. కొన్ని కొండ ప్రాంతాల్లో ఊట వస్తూనే ఉంటుంది ఏ సీజన్ అయినా. సృష్టిని చేసిన శక్తి కంటే గొప్ప శక్తి ద్వారా పాపిని రక్షించిన యేసుక్రీస్తు ప్రభువారు మనుషుని మీద కుమ్మరించే ఆశీర్వాదాలు ఆగిపోతాయని అనుకుంటారా? దేవుడు చేసిన సృష్టిలోదే అయిపోకపోతే దేవుని దగ్గర నుండి వచ్చేది ఎలాగైపోతుంది? అయిపోతుందా? ఒకసారి చూస్తేనే అనిపిస్తుంది, వాట్ మ్యాగ్నానిమస్ క్రియేషన్ గాడ్ హ్యాస్ డన్ విత్ సింగిల్ వర్డ్. కలగునగాక అనే దానితో దేవుడు అంత చేయగలిగితే మన దగ్గరికి వచ్చేటప్పటికి కలగునగాక అని చెప్పలేదు. మన కొరకే సిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలో నుండి మన కొరకై బలంగా ప్రవహించింది రక్తపు ఊట. ఈ సిలువలో నుండి ప్రవహించిన రక్తపు ఊటలో అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది ఆ రక్తంలో కడిగి శుద్ధీకరించబడి ఆ సిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆ సిలువలో ప్రవహించే క్షమాపణ, ఆశీర్వాదం, మేలు ఏనాటికి తరిగిపోదు. నెవర్ ఇట్ కెన్ బి ఎగ్జాస్టెడ్. స్టాప్ అయింది, సీజ్ అయింది, ఆగిపోయింది, మూసుకుపోయింది, క్లోజ్ అయింది లేదు. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించడానికి వెనుకదైన వాడు, ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహించడు. హిస్ బ్లెస్సింగ్స్ విల్ నెవర్ స్టాప్ flowing into us. అది ఎలాగొస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఓన్లీ టైం మ్యాటర్స్. ఓన్లీ టైం మ్యాటర్స్. మనకేంటంటే అన్నీ మనం అనుకున్నప్పుడు, మనం అనుకున్న పద్ధతిలో, మనం అనుకున్నట్లు జరిగితే ఓ గాడ్ ఈజ్ గ్రేట్, అమేజింగ్ బ్రదర్, ఎవసమ్ బ్రదర్. అలాగే మనం అనుకున్నట్టు జరగకపోతే, మనం అనుకున్న విషయంలో జరగకపోతే ఏం బ్రదర్ అంటే, ఏమో బ్రదర్, గాడ్ ఈజ్ నాట్ హియరింగ్ మై ప్రేయర్ ఎనీవే. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నాదే కాదు మీది కూడా ఆలకించట్లేదు, ఎందుకని మీరు కూడా చేస్తున్నారుగా. అందరిలోనికి మనం అవిశ్వాసం జరపడానికి ప్రయత్నం చేస్తాం. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గుడ్, నో మ్యాటర్ వాట్ వీఆర్. మనం అనేక సందర్భాల్లో దేవుని గురించి 2 రకాలైన అభిప్రాయాలు తీసుకుంటాం. మొదటిది ఏంటంటే, గాడ్ ఈజ్ గుడ్ నో మ్యాటర్ వాట్ ఐ యామ్, స్పీక్స్ ఆఫ్ హిస్ సావర్నిటీ. రెండవది ఏంటంటే, God is good provided I am good, speaks of human responsibility. మానవ బాధ్యతను జ్ఞాపకం చేస్తుంది. ఈ 2 స్టేట్మెంట్లో మనం ఏ స్టేట్మెంట్ నమ్ముతాం? మొదటిదే, రెండవది? లేదా మనం నమ్మే స్టేట్మెంట్ దీంట్లో లేదా? నేను చెప్పిన మాటలు అర్థమయ్యా అనుకుంటా? అయ్యా కాలేదా? దేవుడు మనం ఎలాంటి వాళ్ళమైనా మంచోడు, అది ఆయన సార్వభౌమత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. స్టేట్మెంట్ నంబర్ 1. రెండవది, మనం మంచోళ్ళు అయితేనే దేవుడు, మనం మంచిగా ఉంటేనే దేవుడు మంచిగా ఉంటాడు. అది మానవ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను జ్ఞాపకం చేసుకుంది. అది స్టేట్మెంట్ నంబర్ 2. మనం మొదటి నమ్ముతామా, రెండవది నమ్ముతామా? 2 నమ్ముతామా? మనం నమ్మేది రెండిట్లో లేదా? Statement number 1 is absolutely true, 100% right. God is good no matter what I am, speaks of his sovereignty. నేను ఎలాంటి వాడినైనా, ఎంత భ్రష్టునైనా, ఎంత చెడిపోయినా, God is good. God is good at all times, all seasons. ఆ సంవత్సరము
ఇట్స్ పాసిబుల్ విత్ గాడ్. 5వ దాకా చూసి ముగిస్తామా? జెనసిస్ చాప్టర్ 26, ఆదికాండం 26వ అధ్యాయం వర్స్ 22, 26, 22. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించును, దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అప్పుడు అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందదని అనుకుని దానికి రెహబోత్ అని పేరు పెట్టెను. ఈ మాట మీరు గమనిస్తున్నారా? ఏ మాట? ఆ దేశమందు, ఆ దేశమందు, ఆ దేశమందు. కనుక బిలీవ్ దిస్ ప్రామిస్, బిలీవ్ దిస్ చాప్టర్. మీ బైబిల్ ఈ అధ్యాయం ఉందా? ఆదికాండం 26వ అధ్యాయం ఉందా లేదా? ఇస్సాకు దేవుడు ఉన్నాడా లేదా? ఇస్సాకు వాగ్దానాలు ఉన్నాయా లేదా? నేను అలాగే చెప్తున్నా. వీళ్ళు కొంతమంది అనుకుంటారు మీరు వచ్చి కింద కూర్చుంది తెలుస్తుంది, మీరు పైన కూర్చుంటే ఎట్లా? మా కష్టాలు మాకు బోలెడున్నాయి, మన కష్టాలన్నీ బోలెడున్నాయి. కానీ ఇస్సాకు దేవుడు మన దేవుడు. ఆ దేశమందు, ఆ దేశమందు, ఆ దేశమందు, ఆ దేశమందు. 31, తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితోనొకడు ప్రమాణం చేసుకుని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యుద్ధ నుండి సమాధానంగా వెళ్ళిరి. దెర్ ఈజ్ ఎ పీస్. సమాధానం, పోట్లాడలేదు, ఎడమలేదు. ఏ దేశంలో ప్రాబ్లం వచ్చిందో ఆ దేశంలోనేమొచ్చింది? పీస్. ఇంతకుముందు ఈ దేశంలో ఏమొచ్చింది? ప్రాబ్లం, కరువు. ఇప్పుడు ఈ దేశంలో ఏమొచ్చింది? పీస్. ఓన్లీ క్రిస్టియన్ కెన్ డూ దిస్. A problematic place can become a peaceful place, but because of a Christian, provided we are willing, if we are willing to take the provision of God. దేవుని యొక్క సదుపాయాన్ని, దేవుని యొక్క వాగ్దానాల మీద మనం నమ్మకం ఉంచగలిగితే ఏ దేశంలో కరువు వచ్చిందో ఆ దేశంలోనే బావులు వస్తాయి, ఆ దేశంలోనే నీళ్ళు వస్తాయి, ఆ దేశంలోనే ఫలం వస్తుంది, ఆ దేశంలోనే పంట. 26:1 ఏం చెప్పబడింది? దేశంలో కరువు రాగా. 26:12 ఏం చెప్పబడింది? ఆ సంవత్సరమునా. ఏ సంవత్సరము? కరువు ఏ సంవత్సరం వచ్చిందో ఆ సంవత్సరం. అక్కడ కరువు, ఇక్కడ పంట. ఏది కరెక్టు? రెండు కరెక్టే. ఆరంభంలో కరువు వచ్చింది, దాని తర్వాత ఏమైంది? విత్తనాలు వేసిన తర్వాత పంట వచ్చింది. అది 3 నెలల పంట, 6 నెలల పంట మనకు తెలియదు. ఒకవేళ 6 నెలల పంట అనుకోండి, మేలో వేసేటప్పటికి డిసెంబర్లోకి వచ్చేసింది, సంవత్సరం అయిపోయింది. 3 నెలల పంట అనుకోండి, అంటే 90 రోజులకు కొన్ని పంటలు వస్తాయి కదా, మీకు తెలుసు. వరి లాంటివి, సన్ఫ్లవర్ లాంటివి. బహుశా అలాంటివి ఒకవాడు వేయగలిగితే 3 నెలలైనా 6 నెలల్లోనైనా విత్ గాడ్ ఇట్స్ పాసిబుల్. గాడ్ కెన్ ఓన్లీ వర్క్ through a person who is willing to be in the center of the God's will. దేవుని చిత్తంలో ఉన్న ఇస్సాకు ద్వారా దేవుడు ఈ పని చేయడానికి పూనుకున్నాడు. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, బ్రదర్ మరి మేము దేవుని చిత్తంలో ఉన్నామా లేదో ఎలాగ తెలుసుకోవాలా? మరి లేకపోతే చేయడా, లేకపోతే దేవుడు మానేసేటట్లుంటే ఇక్కడ ఎవరు ఉండరు అనుకుంటా. గాడ్ రూల్స్ అండ్ ఓవర్ రూల్స్ ఆల్ అవర్ మిస్టేక్స్ and brings us into the center of his will so that he may execute his perfect plan, make us a peaceful people. ఇప్పుడు ఈ అధ్యాయంలో 5 విషయాలు చూసినాం. ఇప్పుడు ఇస్సాకు దగ్గరకు వచ్చి దేవుడు చెప్తున్నాడు, ఫియర్ నాట్, ఐ యామ్ విత్ యూ. నేను నీకు తోడైనా. కరువని భయమా? ఈ దేశంలో శత్రువులు వచ్చారని భయమా? బావులు పూర్తి చేశారని భయమా? సమాధానం లేదని భయమా? నేను నీకు తోడై ఉన్నాను. అందుకే 5 చూసాం కదా, దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఫియర్ నాట్ ఐజాక్, దేర్ ఈజ్ ఎ ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ విత్ అస్. దేవుని యొక్క సదుపాయము మనతో కూడా ఉంది. చాలా సమస్యలతో ఇక్కడికి వచ్చినాయేమో, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రామిస్, వాగ్దానం. ఈ దేశమందు నీవు నివసించు. ఆ వాగ్దానం చేతబట్టిన తర్వాత ప్రొవిషన్ ఆఫ్ గాడ్. ఇస్సాకు ఆ సంవత్సరం అందు విత్తనములు వేసి నోరంతలా, అంటే లార్డ్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇఫ్ యూ సెండ్ 99% ఆఫ్ ద బ్లెస్సింగ్స్, ఐ వాంట్ 100%. 35 మార్కులు వస్తే చాలే ప్రభా అనుకుంటే ఇస్సాకు దాంట్లోకి రాలేము. 35% వస్తే, 40% వస్తే, 50 వస్తే చాలే. మా క్లాస్లో మా బెంచ్లో వాళ్ళకి ఫస్ట్ వస్తే చాలే, మా మండలంలో మా ఊర్లో చాలే. దేవుడు ఏం చెప్తున్నాడు? 100%. ఎవరికి లే అంతకుముందు, బట్ ఇట్స్ పాసిబుల్.
ఎవ్వరికి ఏ జనములో జరగని సంగతులు నీకు దేవుడు చేస్తాడు. అందుకే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు ఎవడు? విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. డూ వి ట్రస్ట్ దట్ గాడ్? The God of Abraham, the God of Isaac, the God of Jacob, the God of Joseph, the God of all our ancestors is still alive today. మన పితరులంతా లోకాన్ని విడిచిపోయినా మన దేవుడు విడిచిపోలేదు. కనుక ప్రభువా, నేను ఇక్కడున్నా, నన్ను కూడా కరుణించు అని ఎవరు రాగలరో వారి విషయమై దేవుడు జ్ఞాపం చేసుకోవాలని కోరుతూ ఉన్నాడు. మనకు సిద్ధమేనా? దేవుడి మాటలు దీవించును గాక.